నిన్న మదర్స్ డే కదా, మీ మదర్స్ కి మీరు విష్ చేసి మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చే ఉంటారు కదా. మోక్షంకి ఇలాంటివన్నీ తెలిసినంత వరకు దాని నుంచి గిఫ్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేనే తనకి గిఫ్ట్స్ ఇవ్వాలన్నమాట. ఈ మధ్య మోక్షకి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఫుల్ గా బంద్ చేస్తానన్నమాట. అస్సలు ఎంత అడిగినా సరే నేను కొనిపెట్టట్లేదు. సరేలే, చాలా రోజుల నుంచి అడుగుతుంది కదా, ఈ ఒక్క రోజు ఒక్క ఐస్ క్రీమ్ కొనిపెడదామని చెప్పి గాజు ఒక తీసుకొచ్చి ఐస్ క్రీమ్ అయితే కొనిపెట్టాను. మేడం గారికి ఐస్ క్రీమ్ కొనిచ్చినంత వరకు బాగానే ఉన్నారు. కొనిచ్చేసిన తర్వాత చూడండి ఎంత బాగా తిన్నారు. అసలు నా బట్టలకు ఎప్పుడు అంటించిందో కూడా తెలియదు. అంత దారుణంగా అంటించింది. దాని బట్టలకు అంటించుకున్నది కాక నా బట్టలకు కూడా అంటించేసింది. మా ఫ్రెండ్ కి షాపింగ్ మాల్ లోపల చిన్న పని ఉందని చెప్పి తన లోపలికి వెళ్ళింది. తన కోసం మేము బయట వెయిట్ చేస్తున్నాం. ఇలా వెయిట్ చేసినంత వరకు కూడా నాకైతే చాలా అన్కంఫర్టబుల్ గా అనిపించింది. ఈ బట్టలతో మా అమ్మ చూడాలి వీళ్ళు ఎక్కడ దొల్లేసి వచ్చేసారో అని చెప్పి అనుకుంటుంది. అప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా, దీనికి అనవసరంగా ఐస్ క్రీమ్ కొని పెట్టాను బాబు అని చెప్పి అనుకున్నాను. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా డాడీకి అయితే హెల్త్ బాగాలేదు. సో టెస్టులు చేయిద్దామని చెప్పి హాస్పిటల్ కి అయితే తీసుకొచ్చాను. బ్లడ్ టెస్ట్లు ఇచ్చాం, రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. కొద్దిసేపు తర్వాత రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. ఆ దేవుడి దయ వల్ల రిపోర్ట్స్ అన్ని బాగానే వచ్చాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివంగి వ్లాగ్స్.